సూపర్స్. సిపాయిల తిరుగుబాటు గురించి మనం చూద్దాం. దీన్నే భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా కూడా పేర్కొంటారు. అయితే సిపాయిల తిరుగుబాట్లు గతంలో ఎన్నడూ జరగలేదా అంటే, మనకు భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1806వ సంవత్సరంలో మన యొక్క వెల్లూరు మద్రాసులోని వెల్లూరు నందు భారతదేశంలోనే మొట్టమొదటి సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఈ కాలం నాటి గవర్నర్ జనరల్ అంటే బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అని అంటే అతడే సర్ జార్జి బార్లోగా మనం చూస్తాం. సర్ జార్జి బార్లో ఏది మన భారతదేశంలో మొట్టమొదటి సిపాయిల తిరుగుబాటు 1806వ సంవత్సరంలో వెల్లూరులో జరిగే నాటికి అప్పటి భారత గవర్నర్ జనరల్ అంటే భారత గవర్నర్ జనరల్ కాలేదు అప్పటికి. ముఖ్యంగా చూస్తే ఈ కాలం నాటి బెంగాల్ గవర్నర్ జనరల్ సర్ జార్జి బార్లో ఉండగా, అప్పటి మద్రాస్ గవర్నర్ చూసినట్లయితే అతడే విలియం బెంటింగ్. అప్పటి మద్రాస్ గవర్నర్ ఏమో విలియం బెంటింగ్గా మనం చూస్తాము. సో ఓకే. కాగా భారతదేశంలో ఇలాంటి సిపాయిల తిరుగుబాట్లు అనేకంగా జరిగాయి. 1829లో ఒకసారి, 31వ సంవత్సరంలో ఒకసారి, అదేవిధంగా 1846వ సంవత్సరంలో మన యొక్క కోయలకుంట్ల నరసింహారెడ్డి తిరుగుబాటు. ఈ విధంగా అనేకమైన తిరుగుబాట్లు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సిపాయిలు జరిపినప్పటికీ భారతదేశంలో వచ్చిన సిపాయిల తిరుగుబాట్లన్నింటిలో చాలా గొప్పది ఏదనంటే మన యొక్క 1857 సిపాయిల తిరుగుబాటుగా మనం చూస్తాం. ఓకే. ఈ యొక్క సిపాయిల తిరుగుబాటు 1857 సిపాయిల తిరుగుబాటు రావడానికి కారణమైంది. అసలు భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా పేర్కొనవలసిన అంత గొప్ప అంశంగా చేయవలసిన అంశం ఏమిటి? అసలు ఈ యొక్క సిపాయిల తిరుగుబాటు రావడానికి కారణములు ఏమి అనే విషయాన్ని చూస్తే, కారణాలు ఈ యొక్క అనేక కారణములు ఉన్నాయి. దాంట్లో చూస్తే ఒకటి, సిపాయిల తిరుగుబాటుకు రాజకీయ కారణాలు, రెండవది చూస్తే ఆర్థిక కారణాలు, మూడవది చూసినట్లయితే మనకు మత సామాజిక కారణాలు, తర్వాత చూస్తే సైనిక తర్వాత చూస్తే ఈ యొక్క అంటే తక్షణ కారణముగా మనం చూస్తాము. ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. దీంట్లో ఇప్పుడు రాజకీయ కారణాలు ఏమిటి, ఎందుకు సిపాయిల తిరుగుబాటుకు అంత ఇంపార్టెన్స్ వచ్చేసింది, ముఖ్యంగా ఇది రావటానికి ఎలాంటి యొక్క అంశాలు ఉన్నాయనే విషయాన్ని చూస్తే మనం దీంట్లో చూడండి. ఒక్కొక్క అంశంలో మనం ఇప్పుడు రాజకీయ అంశాలను గురించి మనం చూద్దాము. రాజకీయ కారణాలుగా మనం చూస్తాం. ఏమిటి ఇట్లా వచ్చింది? అవును కదా. ఓకే. రాజకీయ కారణాలు ఏమిటి? రాజకీయ కారణాల విషయాన్ని చూస్తే ఒక విషయం చూడండి. మనకు 1848 నుంచి 56 వరకు భారతదేశ గవర్నర్ జనరల్గా లార్డ్ డలౌసీ అనేటైన వచ్చాడు. ఈ లార్డ్ డలౌసీ అనేటైన మన భారతదేశానికి గవర్నర్ జనరల్గా వచ్చి ఈయన భారతదేశంలో ఒక నూతనమైనటువంటి విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాన్నే రాజ్య సంక్రమణ విధానము అంటారు. దీన్నే రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటారు. దీన్ని ఇంగ్లీష్లో డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్గా పేర్కొంటారు. మనం పేర్కొంటాము. అయితే ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ ప్రకారం చూస్తే మరి ఈ సిద్ధాంతం ప్రకారం ఏమిటయ్యా అంటే
భారతదేశంలో ఏ యొక్క రాజుకైనా కూడా, భారతదేశంలో ఉండేటువంటి రాజులు ఎవరికైనా కూడా పుత్ర సంతానం లేనట్లయితే, వారసులు లేనట్లయితే ఆ రాజ్య భాగాలను ఆక్రమించుకునే విధానమే రాజ్య సంక్రమణ సిద్ధాంతము. భారతదేశంలో ఏ రాజుకైనా కూడా పుత్ర సంతానం లేనట్లయితే లేదా వారసులు లేనట్లయితే ఆ రాజ్య భాగాలను ఆక్రమించుకొని బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపివేయటానికి ఏర్పాటు చేసినటువంటి లార్డ్ డెలౌసీ ఏర్పాటు చేసినటువంటి సిద్ధాంతమే రాజ్య సంక్రమణ సిద్ధాంతము. కాగా గతంలో ఇలాంటి సిద్ధాంతము అనేది భారతదేశంలో ఉందా అనంటే ఎస్, భారతదేశంలో గతంలో కూడా ఔరంగజేబు ఒక నూతనమైన డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేశారు. దాన్నే ఖైతుల్మల్ డిపార్ట్మెంటు అంటారు. ఖైతుల్మల్ డిపార్ట్మెంట్గా మనం చూస్తాం. ఈ ఖైతుల్మల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందయ్యా అనంటే, భారతదేశంలో రాజపుత్ర రాజులకు పుత్ర సంతానం లేనట్లయితే ఆ రాజ్య భాగాలను ఆక్రమిస్తుంది. ఏది భారతదేశంలో రాయపుత్ర రాజులకు పుత్ర సంతానం లేనట్లయితే ఆ రాజ్య భాగాలను ఆక్రమించుకునే విధానమే ఖైతుల్మల్ డిపార్ట్మెంట్ యొక్క విధానం. అంటే సేమ్ అదే విధానాన్ని డెలౌసీ ప్రవేశపెట్టడము జరిగింది, ఔరంగజేబు విధానాన్నే. అంటే ఒక్కోసారి క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు, మన యొక్క రాజ్య సంక్రమణ డెలౌసీ ఏర్పాటు చేసిన రాజ్య సంక్రమణ సిద్ధాంతానికి సమానంగా గతంలో బ్రిటిష్ భారతదేశంలో ఉండే విధానం ఏదనంటే ఖైతుల్మల్ డిపార్ట్మెంట్గా మనం చూస్తాం, లేదా ఖైతుల్మల్ విధానంగా మనం చూడవచ్చు. కాకపోతే ఈ విధానంలోనేమో రాయపుత్ర రాజుల యొక్క రాజ్యాలని ఆక్రమించాడు. ఇక్కడనేమో భారతదేశంలోని ఏ రాజుకైనా వారసులు లేనట్లయితే ఆ రాజ్య భాగాలను ఆక్రమించే విధానమేమో డెలౌసీ ప్రవేశపెట్టడము జరిగింది. సో దీని ప్రకారము ఈ విధంగా డెలౌసీ ఏర్పాటు చేసి, ఈయన ఏర్పాటు చేసిన సిద్ధాంతాన్ని 1848లో ఏర్పాటు చేశాడు. ఈ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి ఈ సిద్ధాంతం ఆధారంగా మొదటిసారిగా బ్రిటిష్ రాజ్యంలో కలిసిపోయిన భారతీయ రాజ్యం ఏదయ్యానంటే సతారా అనే రాజ్యంగా చూస్తాము, మహారాష్ట్ర. ఈ యొక్క సతారా రాజ్యాన్ని పరిపాలించే రెండవ షాజీకి పుత్ర సంతానము లేకపోవడంతో ఆ యొక్క రెండవ షాజీని తొలగించి సతారాని బ్రిటిష్ సామ్రాజ్యంలో కలుపుకోవడం జరిగింది డెలౌసీ. అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతంలో భాగంగా బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిసిపోయిన మొట్టమొదటి భారతీయ రాజ్య భాగం ఏదయ్యా అంటే సతారాగా మనం చూస్తాము. చివరి రాజు ఎవరంటే రెండవ షాజీ. ఇంకొక ఇంపార్టెన్స్ ఏమిటంటే మహారాష్ట్రలోనే చిట్ట చివరి రాజు కూడా రెండవ షాజీగా మనం చూస్తాము. ఆ తర్వాత చూస్తే 1849వ సంవత్సరంలోనేమో జైత్పూరు, తర్వాత చూస్తే సంబల్పూరు, 1850వ సంవత్సరంలో భరత్పూరు, 1852వ సంవత్సరంలో ఉదయపూరు, అదేవిధంగా 1853వ సంవత్సరంలో ఝాన్సీ, 1854వ సంవత్సరంలో నాగపూరు, 1856వ సంవత్సరంలో అయోధ్య మొదలైన ప్రాంతాలని ఒక్కటొక్కటిగా ఆక్రమించుకోవడంతో డెలౌసీ యొక్క రాజ్య సంక్రమణ సిద్ధాంతంపై పూర్తి వ్యతిరేకత, బ్రిటిష్ వారిపై పూర్తి వ్యతిరేకత రావడం జరిగింది. అందుకనే ఇంత వ్యతిరేకత రావడానికి మన యొక్క డెలౌసీనే కారకుడు. కాబట్టి అందుకనే 1857 సిపాయిల తిరుగుబాటుకు ప్రధాన కారకుడు డెలౌసీగా మనం చూస్తాము. సో డెలౌసీ అతడు పెట్టినటువంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతంగా మనం చూడవచ్చు. అదేవిధంగా ఇక మరొక అంశం ఏంటంటే, ఈ డెలౌసీ ఇదే కాకుండా ఇతడు ఏం చేశాడంటే, మరి
ఇవన్నీ కూడా ఆక్రమిస్తున్నాడు. కానీ ఈ అయోధ్యను ఆక్రమించడం అనేది అతని యొక్క అంటే అతడు చాలా మరి తప్పకుండా భారతీయ రాజ్యాలను ఆక్రమించాలనే ఉద్దేశంతో ఆక్రమించాడు. కానీ ఈ సిద్ధాంతం ప్రకారమే ఆక్రమించాలనే విధానం లేనట్టుగా తెలుస్తుంది. ఎట్లా అంటే అయోధ్యను పరిపాలించే రాజు పేరు వజీదు అలీ షా. ఇతడు బ్రిటిష్ వారికి అత్యంత నమ్మకస్తుడు, అత్యంత మరి ఆయనకు అంటే అత్యంత ఫేవరిజం ఉన్నటువంటి వ్యక్తి వజీద్ అలీ షా. బ్రిటిష్ వారు ఎట్లా చెప్తే వాళ్ళు సై అంటిన సై అనే వ్యక్తి మన యొక్క వజీద్ అలీ షా. కాగా బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉన్నాడు. ప్లస్ ఈయనకు కుమారుడు కూడా ఉన్నాడు. అతని పేరు బిర్జిస్ కాద్రి అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయినా కూడా ఈయన సరి అయినటువంటి పరిపాలన అందించడం లేదనే నెపాన్ని మోపి ఇతడు సరి అయిన పరిపాలన అందించడం లేదనే నెపాన్ని మోపి ఈ యొక్క వజీద్ అలీ షాను తొలగించి ఈ యొక్క అయోధ్య ప్రాంతాన్ని ఆక్రమించడంతో ఆ బాధతో వజీద్ అలీ షా మరణించడం జరిగింది. దీంట్లో చూడండి, డలౌసీ యొక్క రాజసంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఏమిటి? వాళ్ళకు పుత్ర సంతానం లేనట్లయితే లేదా వారసుడు లేనట్లయితే ఆ రాజ్య భాగాలను ఆక్రమించాలి. కానీ పుత్ర సంతానం ఉంది బిర్జిస్ కాద్రి, మళ్ళీ ఆ రాజు బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉన్నాడు. అయినప్పటికీ ఈ యొక్క రాజ్యంపై కన్ను పడింది ఈ యొక్క బ్రిటిష్ వారికి. అందుకనే డలౌసీ అయోధ్య ప్రాంతాన్ని నువ్వు సరి అయిన పరిపాలన చేయడం లేదనే అటువంటి ఒక నెపాన్ని మోపి ఆక్రమించుకోవడాన్ని భారతీయ రాజులంతా కూడా వ్యతిరేకించటము జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే అయోధ్యను ఆ విధంగా ఆక్రమించుకోవడం అనేది భారతదేశంలో రాజులకు ఏమని తెలిసిందంటే ఈ బ్రిటిష్ వారు ఏదో ఒక నెపాన్ని మోపుతాడు, ఏదో ఒక నెపంతో ఈ రాజ్య భాగాలను ఆక్రమించుకుంటాడు తప్ప ఒక్క రాయ సంక్రమణ సిద్ధాంతం అనే కాదు. అందుకనే మనము వ్యతిరేకించకపోతే ఈరోజు నాకు వస్తుంది ఆ పరిస్థితి, రేపు నీకు వస్తుంది, ఇంకోనికి వస్తుంది. కాబట్టి అందరం ఏకం కావాలనే భావన ఏర్పడిన విషయాన్ని చూస్తాము. తర్వాత చూసినట్లయితే ఈయన ఇంకేం చేసినారంటే మన యొక్క డలౌసీ ఇప్పుడు రెండవ బహదూర్ షా మన మొఘల్లో చివరి రాజైన రెండవ బహదూర్ షా నివాస ప్రాంతము ఎర్రకోట నివాస ప్రాంతం. ఇది ఎవరిది? వాళ్ళ తాతలు కట్టించింది, షాజహాన్ కట్టించిన నివాస ప్రాంతం. ఈ ఎర్రకోటలో ఆయన నివాసం ఉంటే బ్రిటిష్ వారు ఏం చేశారంటే నీకు ఇంత పెద్ద ఎర్రకోట లాంటి ప్రాంతం ఎందుకు, నువ్వు నివాసం ఉండడానికి ఈ ప్రాంతం అవసరం లేదని ఈ యొక్క పాత ఢిల్లీలోని కుతుబ్ మినార్ సమీపంలో ఒక 2 గదుల లాంటి ఒక చిన్న అంటే 2-3 గదుల లాంటి ఒక భవనాన్ని చూసి ఆ భవనంలోకి ఈయన నివాస ప్రాంతాన్ని మార్చడానికి అంటే రెండవ బహదూర్ షా యొక్క నివాస ప్రాంతాన్ని మార్చడానికి ప్రయత్నం చేయడాన్ని మన యొక్క భారత ప్రజలు వ్యతిరేకించారు. దీనికి అసలు నీ యొక్క రాయ సంక్రమణ సిద్ధాంతానికి ఏమన్నా సంబంధం ఉన్నదిరా భయ్? ఏమన్నా సంబంధం ఉందా? నువ్వు వాళ్ళ తాతలు కట్టించిన కోటలో వాళ్ళు ఉండడాన్ని నువ్వు వ్యతిరేకించి ఈయన నివాస ప్రాంతాన్ని ఎక్కడనో పాత ఢిల్లీలోని కుతుబ్ మినార్ సమీపంలోకి మార్చడానికి నీవెవరు అంటూ వ్యతిరేకించడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే ఈయన ఇంకోటి ఏం చేసిందనంటే మన యొక్క డలౌసీ కర్ణాటక, తంజావూరు, మైసూరు, తిరువంకూరు మొదలైనటువంటి రాజుల యొక్క కర్ణాటక, తంజావూరు, మైసూరు మొదలైనటువంటి రాజులకు ఉన్నటువంటి వాళ్ళ బిరుదులను రద్దు చేసి వాళ్ళకి ఎలాంటి బిరుదులు లేకుండా చేయటానికి కూడా భారత ప్రజలు వ్యతిరేకించారు.
ఎందుకంటే భారతదేశంలో రాజులు చేసేటువంటి సాహస కార్యాలే కావచ్చు, భారతదేశంలో ఆ రాజులు అనుసరించిన పరిపాలనా విధానం కావచ్చు, భారతదేశంలో ఆ రాజులు ప్రజలకు చేసిన సేవకు కావచ్చు, కొన్ని బిరుదులు ఇస్తుంటారు ఈ ప్రాంతం వాళ్ళు. ఈ ప్రాంతం వాళ్ళు ఇచ్చిన బిరుదులను భారతదేశ ప్రజలు తమ ప్రాంతం వాళ్ళు ఆ రాజులకు బిరుదులు ఇస్తే నువ్వు తీసివేయడానికి ఎవరు నువ్వు అనే భావన రావడం జరిగింది ప్రజలలో. ఆ విధంగా ఈ యొక్క 4-5 అంశాల వల్ల మన యొక్క డెవలప్స్పై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడ్డ విషయాన్ని చూస్తాము. ఇవన్నీ కూడా రాజకీయ కారణాలకు సంబంధించినటువంటి అంశాలుగా మనం చూడవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే మనకు రాజకీయ కారణాల తర్వాత మనకు ఆర్థిక కారణాలుగా మనం చూస్తాం. ఆర్థిక కారణములు ఏమిటి? ఆర్థిక కారణం ఒక విషయాన్ని చూడండి, దేనికైనా ఆర్థిక వ్యవస్థ మీదనే ఆధారపడి ఉంటుంది. ఎలాంటి విషయాలైనా కూడా ఆర్థికంగా బలహీనమైనప్పుడే రాజ్యంకు క్రమంగా మరి ఏది పతనాంచుకు చేరుతున్న విషయాన్ని చూస్తాం. దీంట్లో ఈ 1857 సిపాయిల తిరుగుబాటులో ఏమిటి ఆర్థిక కారణాలు? ఒక విషయాన్ని చూడండి, మన భారతదేశము అనేది స్వయం సమృద్ధ గ్రామీణ ఆర్థిక జీవన విధాన నేపథ్యం కలిగినది. అంటే గ్రామీణ ప్రాంతంలో ఉంటే, గ్రామాల్లో ఉంటే మనకు ఎలాంటి ఆర్థికపరమైన విషయాలు ఉండదు, స్వయం సమృద్ధంగా ఉంటుంది, డబ్బులతో పైసలు ఉండదు. ముఖ్యంగా చూస్తే ప్రధాన వృత్తి భారతదేశంలో వ్యవసాయము అనేది ప్రధాన వృత్తిగా ఉంటుంది. ప్రధాన వృత్తిగా వ్యవసాయం ఉంటూ భారతీయులు ఏం చేశారయ్యా అనంటే, వాళ్ళు భూమిని ఒక సంపదగా చూడలే, వాళ్ళ జీవనాధారంగా చూశారు. భూమి అనేది వంశపారంపర్యంగా వచ్చే అటువంటి అంశంగా చూడడం జరిగింది. మన భారతదేశంలో మన యొక్క ప్రచండ నిరుద్యోగిత ఉండవచ్చు, కానీ వర్క్ డిస్ట్రిబ్యూషన్ వల్ల, శ్రమ విభజన వల్ల అందరూ ప్రశాంతంగా ఉంటూ వచ్చింది తింటూ ప్రశాంతంగా జీవనాన్ని గడిపేవారు. మన భారతదేశంలో సాంప్రదాయ వ్యవసాయ విధానాన్ని అనుసరించేవారు. నాగళ్ళు కట్టి మన యొక్క ఎద్దులను కట్టి దున్ని పంటలను ఏర్పాటు చేసేవారు. ముఖ్యంగా ఒకవేళ అంటే మన యొక్క తండ్రి భూమికి పోతే ఈ యొక్క తల్లి ఏం చేసేది, మధ్యాహ్నం పూట భోజనాన్ని తీసుకొని ఆ యొక్క భూముల దగ్గరికి పోయేది. కాబట్టి దానితో పాటు పిల్లవాడు కూడా పోవడం వల్ల అతనికి తెలియకుండానే అతనికి ఆ వ్యవసాయం పట్ల అవగాహన రావటము జరిగేది. ఆ విధంగా వ్యవసాయాన్ని చేసిన తర్వాత ప్రతి సంవత్సరము మరి 2 నెలలు క్రాప్ హాలిడే వస్తుంది, పంట విరామ సమయం. ఆ పంట విరామ సమయము ఏప్రిల్లో మే నెలలో పంట విరామ సమయం వస్తున్నప్పుడు ఈ యొక్క 2 నెలల కాలంలో తమకు వచ్చినటువంటి తిండి గింజలను ఒక సంవత్సర కాలానికి ఉంచుకొని మిగతా తిండి గింజలను అమ్ముకొని వచ్చిన డబ్బుతో పిల్లల యొక్క పెళ్ళిళ్ళు పేరంటాలు చేయడం జరుగుతూ ఉండేది భారతదేశంలో స్వాభావికంగా. కానీ ఈ విధంగా ప్రశాంతమైన ఇంకోటి ఏమిటయ్యా అనంటే, మనము ఇక పొలాల్లో వేసేది కూడా సేంద్రియ ఎరువులనే ఉపయోగించేవారు, సేంద్రియ ఎరువులు. కానీ ఈ యొక్క కెమికల్కు సంబంధించినవి కాదు. కాగా బ్రిటిష్ వాడు ఏమంటున్నారంటే, వ్యవసాయాన్ని మీరు వాణిజ్యీకరణం చేయండి. ఎందుకంటే ఆర్థిక కారణాలంటే ఒక 3-4 అంశాలను చూస్తాం. ఒకటి వ్యవసాయానికి సంబంధించిన అంశం. మనకు ఒకటి వ్యవసాయములో ఎలాంటి విధానం బ్రిటిష్ వారు ప్రవేశపెట్టారు. రెండోది చేతి వృత్తులకు సంబంధించినటువంటి చేతి వృత్తులు. ఈ 2 లేదా తర్వాత చూస్తే కుల వృత్తులుగా మనం చూస్తాము. ఇప్పుడు చూడండి, దీంట్లో వ్యవసాయంలో వీళ్ళు సరే సేంద్రియ ఎరువులు వేసుకుంటూ ప్రశాంతంగా వాళ్ళు వచ్చిన పంటను అమ్ముకుంటూ పెళ్ళిళ్ళు పేరంటాలు వివాహాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉండేది. అయితే బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత ఏమంటారంటే, అరే వ్యవసాయం ఒక ఆర్థిక వనరు కాబట్టి మీరు ఏవైనా కూడా సాంప్రదాయ సిద్ధంగా తిండి గింజలకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు, కానీ మీకు డబ్బులు సంపాదించాలంటే
వ్యవసాయాన్ని బలోపేతం చేయాలి, ముఖ్యంగా కమర్షియల్ క్రాప్స్ వేయాలి. కాబట్టి వ్యవసాయాన్ని వాణిజ్యీకరణ చేయండి అంటారు. ఎట్లా? కాబట్టి వ్యవసాయాన్ని వాణిజ్యీకరణ చేయాలి. వాణిజ్యీకరణ చేయాలిగా చెప్పడం జరిగింది. వాణిజ్యీకరణ అంటే ఎట్లా అంటే, సపోజు బ్రిటిష్ వాడు ఏం చెప్పాడంటే, మీరు వ్యవసాయంలో మీరు ఏం చేయండి అంటే నీలిమందు తోటలను వేయండి. నీలిమందు తోటలు అంటే మనం బ్లూ అంటాం. మన వస్త్రాలు తెలుపు కావడానికి మనం ఇప్పుడు మరి జ్యోతి ల్యాబొరేటరీస్ వారి ఉజాలా అంటూ ఉన్నారు కదా, అలాంటి నీలిమందు. ఈ నీలిమందు మొదట వీటిని ఇండిగో గార్డెన్స్ అంటారు. నీలిమందు తోటలు ఇండిగో గార్డెన్స్గా మనం చూస్తాము. అయితే ఏంటంటే ఈ నీలిమందు తోటలు అనేవి ఎక్కడ ఉన్నవి అని అంటే ఈ నీలిమందుకు ఎక్కువగా అమెరికాలో గిరాకీ ఉంది, డిమాండ్ ఉండడంతో అమెరికా వాళ్ళు ఈ యొక్క నీలిమందు గురించి అడుగుతూ ఉన్నారు. కాబట్టి బ్రిటిష్ వారు ఏం చేశారు, మీరు మీ యొక్క సాంప్రదాయంగా వచ్చేటువంటి వ్యవసాయ పంటల్లో నీలిమందుని వేసినట్లయితే మీకు బాగా డబ్బులు వస్తాయి అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎకరాకు 5,000 ఇస్తామని చెప్పారు. చెబితే భారతదేశంలో ఒక చిన్నకారు రైతు తమ 5 ఎకరాలు ఉందనుకో, ఈ 5 ఎకరాలలో 5,000 రూపాయలు వస్తాయని, టోటల్గా 25,000 రూపాయలు వస్తాయని తన వద్ద ఉండే 5 ఎకరాలకు గాను 5 ఎకరాలు నీలిమందు తోటలను వేశాడు. ఈ నీలిమందు తోటల విధానము, ఇండిగో విధానము అని అంటే నూతనమైంది. మనకు దీని మీద సరైనటువంటి అవగాహన లేదు. ఎందుకనంటే సపోజ్ 25,000 రూపాయలు వస్తాయని ఈ రైతు ఏం చేశాడు, ఇంతకుముందే సేంద్రియ ఎరువులు ఏరుచుకునేవాడు. ఇప్పుడు ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ కొనుక్కోవాల్సి వచ్చింది. అంటే 15,000 దానికే పోయింది. ఇంకా రైతుకి ఎంత రావాలి? 10,000 రావాలి. అట్లా కూడా 10,000 వస్తున్నాయని సంతోషపడ్డాడు. కానీ బ్రిటిష్ వాడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు అమెరికాలో అంతర్గత యుద్ధం జరుగుతూ ఉంది కాబట్టి నార్త్ అమెరికాకు సౌత్ అమెరికాకు మధ్యన అంతర్గత యుద్ధం ఉండడం వల్ల ఈ యొక్క నీలిమందు వ్యాపార డిమాండ్ తగ్గిపోయింది. కాబట్టి మీకు గతంలో ఇస్తానన్నటువంటి 5,000 రూపాయలు పర్ ఎకరాన్ని ఇవ్వలేను, 2,000 రూపాయలను మాత్రమే ఇస్తాను అంటాడు ఈ యొక్క బ్రిటిష్ వాడు. అంటే మన రైతు ఎన్ని ఎకరాలలో అది అంటే 5 × 2,000 అయితే జస్ట్ మన రైతుకు వచ్చింది 10,000. కానీ మన రైతు ఖర్చు పెట్టింది ఎంత? 15,000. అంటే వాడు వచ్చిన దానికంటే అదనంగా 5,000 ఖర్చు పెట్టి ప్లస్ సరే 5,000 ఖర్చు అయితే మరి మైనస్ అయితే అయింది. కానీ తిండి గింజలు లేవు కదా ఈయనకు. 5 ఎకరాల్లో 5 ఎకరాలు అదే నీలిమందు తోటలు వేసి తిండి గింజలు లేవు. కాబట్టి తిండి గింజలకు మళ్ళా బ్రిటిష్ వారిపైనే ఆధారపడవలసి వచ్చింది ఈ యొక్క రైతు. అందుకనే వీళ్ళు అనుసరించినటువంటి ఆర్థిక విధానం వల్ల, ముఖ్యంగా వ్యవసాయాన్ని వాణిజ్యీకరణ చేయటం వల్ల భారతదేశంలోని రైతు ఏమయ్యాడు? సేద్య బానిసగా మారిపోయాడు. ఇప్పుడు 5,000 రూపాయలు అప్పు అయిపోయింది. అప్పు తెచ్చినప్పుడు ఏమవుతుంది? బానిసగా మారిపోయాడు. కాబట్టి సేద్య బానిస అంటే భారతదేశ రైతు సేద్యం చేయలేదంటే సేద్యం చేశాడు, కానీ లాభం వచ్చిందంటే నష్టం వచ్చింది. నష్టం రావడమే కాదు, అప్పుల పాలైపోయాడు. అందుకనే బ్రిటిష్ వాని యొక్క వ్యవసాయంలో వాణిజ్యీకరణ ప్రవేశపెట్టడం వల్ల ఈ యొక్క భారతీయ రైతులు సేద్య బానిసలుగా మారిపోవటము జరిగింది. ఇది అంటే ప్రధానంగా భారతదేశంలో ఉండే వ్యవసాయదారులు వీని వాణిజ్యీకరణం వల్ల మొత్తం బానిసలుగా మారిపోయే పరిస్థితి రావడం జరిగిన విషయాన్ని చూస్తాం. ఇక రెండో అంశం ఏమిటి అంటే, దీంట్లో అదే విధంగా చూస్తే చేతి వృత్తులు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయం తర్వాత ఎక్కువగా వృత్తిని కలిగించే చేతి ఉపయోగపడే ప్రధానమైన వృత్తి కుటీర పరిశ్రమలలో చాలా ముఖ్యమైనది చేనేత పరిశ్రమ. ఈ చేనేత పరిశ్రమ ఎలాంటిది? దీంట్లో చూడండి,
ఈ బ్రిటిష్ వాళ్ళు అనుసరించిన విధానం వల్ల చాలా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారయ్యా అనంటే ఇక్కడి నుంచి చేనేత వస్త్రాలను తీసుకొని వెళ్ళి ఐరోపాలో అమ్మకం చేసి విపరీతంగా సంపాదించడం జరిగింది. భారతీయ చేనేత కార్మికుల యొక్క కళా నైపుణ్యానికి యూరప్ మొత్తం కూడా సలాం కొడుతూ ఈ యొక్క చేనేత వస్త్రాలను యూరప్ మొత్తం కూడా ధరించేవారు. కాబట్టి బ్రిటిష్ వాడు ఇక్కడి నుంచి వస్త్రాలను తక్కువ ధరకు తీసుకొని పోయి అక్కడ ఎక్కువ ధరకు అమ్ముకొని లాభాలను గడించేవారు. ఎప్పుడైతే ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం రావడం జరిగిందో, పారిశ్రామిక విప్లవం మొట్టమొదటిసారిగా పారిశ్రామిక విప్లవం ఎందులో వచ్చిందయ్యా అనంటే ఫస్ట్ మన యొక్క నేత పరిశ్రమలోనే టెక్స్టైల్ ఇండస్ట్రీసే వచ్చాయి ఫస్ట్. కాబట్టి ఒక చేనేత కార్మికుడు ఒక వస్త్రాన్ని తయారు చేయాలంటే, ఒకసారి తయారు చేయాలంటే 1 వీక్ పడుతుంది. కానీ అదే పరిశ్రమలలో ఇదే చేనేత వస్త్రాలు ముబ్బడిగా తయారవుతాయి. రోజుకొకటి 2 రోజులకొకటి తయారవుతుంది. ముఖ్యంగా రోజుకొకటి లెక్క తయారు, 1 లేదా ఎక్కువనే తయారవుతాయి. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఒక నేత కార్మికుడు తన కుటుంబం అంతా కూడా ఆ యొక్క వస్త్రాన్ని నేయటానికి మొత్తం కూడా శ్రమ తోడిస్తే అతడు 1 వీక్ పడుతుంది. వీడేం ఎలాంటి శ్రమ లేకుండా పరిశ్రమల ద్వారా ఈ యొక్క వస్త్రాలను తయారు చేస్తున్నాడు. తయారు చేసిన వస్త్రాలను ఇప్పుడు జనరల్గా చూస్తే గతంలో ఎట్లుండేదంటే ఇంగ్లాండ్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ ప్రభుత్వము ఆ వస్త్రాలపై ఎగుమతి సుంకాన్ని విధించాలి. ఈడికి వచ్చిన తర్వాత ఇచ్చటి ప్రభుత్వము దిగుమతి సుంకాన్ని విధించాలి. కానీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఎక్స్పోర్ట్ ట్యాక్స్ కానీ, అదేవిధంగా చూస్తే ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంపోర్ట్ ట్యాక్స్ కానీ 2 విధించకపోవడం జరిగింది. 2 విధించకపోవడం వల్ల, ఎందుకంటే అక్కడ అతని గవర్నమెంటే బ్రిటిష్ వారి గవర్నమెంట్, ఇక్కడ కూడా వాళ్ళ యొక్క గవర్నమెంటే ఉండడం వల్ల రెండింటిని విధించకపోవడం వల్ల మన యొక్క యంత్రాల్లో తయారు కావటం వల్ల వస్త్రం యొక్క ధర తక్కువగా ఉంటుంది, రేటు తక్కువగా ఉంటుంది. కాబట్టి భారతీయ చేనేత కార్మికుడు తయారు చేసిన వస్త్రము ఈ యొక్క యంత్రాల్లో తయారైన దాదాపుగా భారతీయ చేనేత వస్త్రానికి సమానంగా ఉండే వస్త్రాన్ని బహిరంగ మార్కెట్లో పెట్టినప్పుడు దాని ధర తక్కువైనప్పుడు చేనేత కార్మికుని యొక్క నేసినటువంటి వస్త్రం యొక్క ధర ఎక్కువైనప్పుడు మన యొక్క సాధారణమైనటువంటి యొక్క కస్టమరు అంటే ముఖ్యంగా వినియోగదారుడు దేన్ని కొనుగోలు చేస్తాడో దాదాపుగా ధర తక్కువ ఉన్న దాన్నే కొనుగోలు చేయటం జరిగింది. దానివల్ల భారతీయ చేనేత కార్మికుల యొక్క వస్త్రాలు బహిరంగ విపణిలో పోకపోవడంతో వాళ్ళ కుటుంబం పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చేసింది. అందుకనే ఈ బ్రిటిష్ వారు అనుసరించినటువంటి విధానాల వల్ల చేనేత కార్మికులకు వారం రోజులుగా పాటుగా ఆహారం లేకపోవడం వల్ల వాళ్ళ యొక్క కడుపు లోనికి పోయి ఒక బాణం విల్లు ఉంటుంది కదా, అంటే బౌ అంటారు ఇంగ్లీష్లో, ఆ యొక్క విల్లు ఎట్లా వంగిపోయిందో చేనేత కార్మికుని యొక్క పొట్ట కూడా లోపలికి పోవడం వల్ల అట్లా వంగిపోయి ఇక్కడ బ్రతుకు తెరువు లేక చేనేత కార్మికులు మారిషస్, శ్రీలంక, మన యొక్క మలేషియా మొదలైన ప్రాంతాలకు వలస వెళ్ళిన విషయాన్ని చూస్తాము. అంటే నీ యొక్క వాణిజ్యీకరణ విధానం వల్ల వ్యవసాయము నష్టపోవడం జరిగింది. వ్యవసాయదారులు నష్టపోయారు భారతదేశంలో. అదేవిధంగా చూస్తే చేతి వృత్తుల వాళ్ళు నష్టపోయారు. అదేవిధంగా కుల వృత్తుల వాళ్ళు నష్టపోతున్నారు. ఏ విధంగానంటే ఇప్పుడు కుమ్మరి ఉన్నాడు. కుమ్మరికి వృత్తి పని ఏమిటి అంటే కుండలు చేయటం. వాడు కుండలు చేసి తయారు చేసిన తర్వాత వినియోగదారుడు కొన్న తర్వాత సరే అటో ఇటో బై మిస్టేక్లో కింద పడితే కూడా పలిగిపోవడం వల్ల మళ్ళా ఆ కుమ్మరికి దగ్గరికి వెళ్ళి మనం కుండలను కొనుగోలు చేయడం వల్ల దానికి భృతి లభించేది. కానీ బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత ఇప్పుడు స్టీల్, తర్వాత ఈ యొక్క బ్రాంజీ, రాతండి ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క గిన్నెలను తీసుకురావడం వల్ల ఆ పాత్రలను తీసుకురావడం వల్ల కిందేసిన పలిగే పరిస్థితి లేదు, ఎత్తేసిన పలిగే పరిస్థితి లేకపోవడంతో
ఈ యొక్క కుండలకు గిరాకీ లేకపోవడం వల్ల కుమ్మరి వాళ్ళ పరిస్థితి కూడా తిండికి వెళ్ళలేని పరిస్థితిగా మనం చూస్తాం. అదేవిధంగా చూస్తున్నట్లయితే ఇక ఇలాంటి పరిస్థితులు ఆ కాలంలో రావటము, ఇతర కులాల వారి యొక్క మొత్తం కూడా చేతి వృత్తులు, కుల వృత్తులు దెబ్బతినడం జరిగింది బ్రిటిష్ వారి యొక్క ఆర్థిక విధానాల వల్ల. అందుకనే దీనంతటి కారకుడు ఎవరో బ్రిటిష్ వాడు అనే భావన వచ్చిన విషయాన్ని చూస్తాము. అదేవిధంగా చూసినట్లయితే ఇది రాజకీయ కారణాలు, ఆర్థిక కారణాలు. ఇప్పుడు సాంఘిక మత పరిస్థితులుగా మనం చూస్తాము. ఏమిటి సాంఘిక పరిస్థితులు? సాంఘిక మత పరిస్థితులుగా మనం చూస్తాము. ఏమిటి సాంఘిక పరిస్థితులు? దీంట్లో చూడండి, మనం ఒక్కసారి చూద్దాము సాంఘిక పరిస్థితులకు సంబంధించినటువంటి అంశాలు. మరి ఏమిటి ఆ సాంఘిక పరిస్థితులు అనంటే, ఒకటి మనకు 1813వ సంవత్సరంలో చార్టర్ యాక్ట్ వచ్చింది. చార్టర్ చట్టం ప్రకారము మన యొక్క భారతదేశంలో విద్యాభివృద్ధి గురించి ప్రతి సంవత్సరానికి ₹1,00,000 ₹1,00,000 కేటాయించడం జరిగింది. 1813 చార్టర్ చట్టం ప్రకారము భారతదేశంలో విద్యాభివృద్ధి కొరకై ఎక్స్క్లూసివ్లీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, విద్యాభివృద్ధి కొరకై సంవత్సరానికి ₹1,00,000 ఖర్చు పెట్టాలి. ఓకే, దీని ప్రకారము మరి ఏ భాషలో ఈ ₹1,00,000 ఖర్చు పెట్టాలనే విషయం వచ్చినప్పుడు మెకాలే ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. ఆ మెకాలే కమిటీ సిఫారసుల మేరకు భారతదేశంలో 1835వ సంవత్సరం నుంచి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్గా ఇంగ్లీష్ రావటం జరిగింది. అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ రావటం జరిగింది. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క భారతీయ మధ్యతరగతి యువకులు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవవలసి వచ్చినప్పుడు వీళ్ళు మన భారతీయ మధ్యతరగతి యువకులు ఈ యొక్క అంతర్జాతీయ చరిత్రలు తెలుసుకునే నేపథ్యంలో 1776వ సంవత్సరంలో అమెరికా స్వాతంత్ర సంగ్రామం గురించి, అమెరికా స్వాతంత్రోద్యమం గురించి, 1789లో ఫ్రెంచి స్వాతంత్రోద్యమం గురించి వీళ్ళు తెలుసుకున్నారు. అమెరికా స్వాతంత్రోద్యమంలో ఎవరంటే అమెరికాకు చేరిన వారంతా కూడా ఎక్కువగా ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు ఆ ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళే తమ మాతృదేశానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఇంగ్లాండ్కి వ్యతిరేకంగా. ఏది? ఇంగ్లాండ్ నుంచి మరి కొన్ని ప్రత్యేక పరిస్థితులు. ఎందుకనంటే ఇంగ్లాండ్లో రాజులేమో క్యాథలిక్ అయినప్పుడు ప్రొటెస్టెంట్లైన ప్రజలపై కొంత దాడులు జరిగేది. అదే ఒకవేళ రాజు ప్రొటెస్టెంట్ అయితే క్యాథలిక్లపై జరిగేది. కాబట్టి ఇలాంటి వాళ్ళంతా కూడా ఈడ ఉండడానికి వద్దు, మరి అప్పటికే అమెరికా కనుగొనబడింది కాబట్టి అక్కడికి పోదామని మొట్టమొదటిసారిగా మే ఫ్లవర్ అనే నౌకలో 100 మంది ఈ యొక్క ఇంగ్లాండ్ నుంచి అమెరికాకు వెళ్ళారు. వారిని పిలిగ్రిమ్స్ ఆఫ్ ఫాదర్స్ అంటారు. అక్కడికి వెళ్ళి అమెరికాలో ఫస్ట్ ఇంగ్లాండ్ వాళ్ళు 13 కాలనీలను ఏర్పాటు చేశారు. చేసిన తర్వాత ఈ యొక్క అమెరికాలో స్థిరపడ్డ ఆంగ్లేయులు అక్కడ ఒక రాజ్యాన్ని క్రమంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఇంగ్లాండ్ వాడు ఏమంటాడయ్యా అంటే, అమెరికాలో ఉండేటువంటి సపోజ్ అమెరికాలో షుగర్ కేన్ బాగా పండుతుంది, కాటన్ బాగా పండుతుంది. ఈ ఇంగ్లాండ్ వాడు తీసుకునేటప్పుడు కాటన్ను బేళ్ళ లెక్క తీసుకునేటప్పుడేమో తక్కువ ధరకు తీసుకుంటుండు. సపోజు ఫ్రెంచి వాడు ఏమో 500కు ఒక బేల్ అనుకుంటే ఇంగ్లాండ్ వాడేమో ₹100కే బేల్ అంటున్నాడు. ఏమన్నంటే మాతృదేశానికి గింత కూడా ఇవ్వరా మీరు, మాతృదేశం అంటే గౌరవం లేదా అని చెప్పి మాతృదేశం అనేటువంటి సెంటిమెంట్తో తక్కువ ధరకు తీసుకుంటున్నాడు. ఏది
ఇతర దేశాలతో పోలిస్తే తీసుకున్నప్పుడు ఇదే పత్తిని తీసుకొని పోవడం జరిగింది. దాన్ని ముడిసరుకుని తీసుకొని పోయి నువ్వు వస్త్రాలు తయారు చేసినప్పుడు మరి ఇంగ్లాండ్లో ఎట్లయితే వస్త్రానికి ధరలు తక్కువ అవుతుందో ఎట్లా ఉంటుందో అట్లనే ఇంగ్లాండ్లో లండన్ మన యొక్క అమెరికాలో కూడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షర్టు 100 రూపాయలకు వస్తే అదే అమెరికాలో కూడా 100 రూపాయలు ఉన్నట్లయితే నువ్వు మాతృదేశంగా పరిగణించవచ్చు. కానీ తీసుకునేటప్పుడే ముడిసరుకు తక్కువ ధరకు తీసుకుంటావు, అమ్మేటప్పుడే ఇంగ్లాండ్లోని కంటే ఎక్కువ అమ్ముతావు. ఇంగ్లాండ్లో 100 రూపాయలు అమ్మే అటువంటి యొక్క షర్టు ఇక్కడ 300 రూపాయలు అమ్ముతున్నాడు. అంటే నువ్వు మా దగ్గర నుంచి తీసుకునేటప్పుడేమో మన యొక్క మాతృదేశం అనే సెంటిమెంట్తో తక్కువ ధరకు తీసుకొని అమ్మేటప్పుడేమో వ్యాపార సంస్థ అనే పేరుతో ఎక్కువకు అమ్ముతున్నావు. మరి నీకు మాకు ఏమిటి, మాతృదేశం ఏమిటి, నువ్వేంది, మా రైట్స్ని ఇక్కడ కొల్లగొడుతున్నావని అమెరికా వాళ్ళు ఇంగ్లాండ్కు వ్యతిరేకంగా బ్రహ్మాండమైన తిరుగుబాటు ఉద్యమాన్ని చేసి వాళ్ళు అమెరికాను సాధించారు. అదేవిధంగా 1789వ సంవత్సరంలో ఫ్రాన్స్లో 16వ లూయికి వ్యతిరేకంగా అప్పటి రాజు 16వ లూయికి వ్యతిరేకంగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆశయాలతో ఫ్రాన్స్లో ప్రజలంతా కూడా 16వ లూయికి వ్యతిరేకంగా పోరాటం చేసి అతన్ని హతమార్చి తమ యొక్క హక్కులను కాపాడుకోవడం జరిగింది. దీంతో భారతదేశంలోని చదువుకున్న మధ్యతరగతి యువకుల్లో ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళు తమ హక్కుల కొరకై మాతృదేశానికే వ్యతిరేకంగా, ఇంగ్లాండ్కి వ్యతిరేకంగా అమెరికా వాళ్ళు పోరాడుతున్నారు. ఇక్కడనేమో తమ ప్రజలే, వేరే వాళ్ళకు కాదు, ఈ యొక్క ప్యారిస్లో ఉండేటువంటి తమ ప్రజలే తమ రాజును ఉరిదీశారు తమ యొక్క హక్కులు సాధించుకునేటప్పుడు. అలాంటప్పుడు ఎవడో బ్రిటిష్ వాడు వచ్చి మన భారతదేశాన్ని పరిపాలిస్తుంటే మనం ఎందుకు మన హక్కుల గురించి పోరాడవద్దో, మనం కూడా మన హక్కుల గురించి పోరాడదాము అనే భావన మన మధ్యతరగతి చదువుకున్న యువకులలో రావటము జరిగింది. ఓకే, తర్వాత చూస్తే ఇంకో అంశం ఏమిటయ్యా అనంటే మనకు ఈ సాంఘిక పరిస్థితులకు సంబంధించిన విషయాన్ని చూసే సందర్భంలో ఇంకోటి ఏమిటయ్యా అనంటే మనకు 1828వ సంవత్సరంలో ఏది సతీ సహగమ నిషేధ చట్టం వచ్చింది. సతీ సహగమ నిషేధ చట్టం వచ్చింది. ఈ సతీ సహగమ నిషేధ చట్టము అనేది దీని ప్రకారం ఏంటంటే సతీ సహగమము అనేది ఏమిటయ్యానంటే భర్త మరణిస్తే భర్తతో పాటు అదే చితిలో భార్యను కూడా దాంట్లో వేసి దహనం చేయటమే సతీ సహగమ విధానం. ఇది ఒరిజినల్గా దురాచారమే, ఘోరమైనదే, దీన్ని అందరూ ఖండించవలసిందే. కానీ కొంతమంది భారతీయ సాంప్రదాయవాదులు ఉన్నారు కదా, ఆ సాంప్రదాయవాదులు ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు ఈ చట్టాన్ని తేవడాన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే భర్త మరణిస్తే భర్తతో పాటు భార్య కూడా మరణిస్తేనట పైలోకంలో ఇద్దరు దంపతులు పోవడం వల్ల స్వర్గలోకం లభిస్తుందట. లేకపోతే ఒకసారి భార్య ఒకసారి భర్త పోతే వారికి స్వర్గం లభించదు, నరకం లభిస్తుందట. అంటే మన యొక్క పబ్బులకు అమ్మాయిలతో ఎట్లా పోవాలన్నట్టుగా ఇక్కడ కూడా దీన్ని ఏర్పాటు చేసి ఇక్కడ సనాతనవాదులు ఏమంటారు, భర్తతో పాటు భార్య పోవడమే సమంజసమని కొంతమంది సనాతనవాదులు ఈ చట్టాన్ని వ్యతిరేకించడం కూడా జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే ఇప్పుడు ఇలాంటి యొక్క అంశాలు మనం చూసినట్లయితే మతపరమైనటువంటి విషయాలు కూడా చూద్దాము. మతపరమైన విషయాల్లో చూస్తే ఏమిటి దీంట్లో మనకు చూడండి, సేమ్ ఇదంతా కూడా సాంఘిక పరమైన అంశాలు చూస్తే ఇప్పుడు మతపరమైన అంశాల భాగంగా చూస్తే 1813 చార్టర్ చట్టంలోనే
సంవత్సరానికి ₹1,00,000 భారతదేశంలో విద్యాభివృద్ధికే ఖర్చు పెట్టొచ్చనుంది. అదేవిధంగా ఇదే చట్టంలో మన యొక్క క్రైస్తవ మతాన్ని భారతదేశంలో అధికారికంగా ప్రచారం చేసుకోవచ్చు. టు స్ప్రెడ్ ది క్రిస్టియానిటీ ఆన్ అఫీషియల్ ఇన్ ఇండియా అని దాంట్లోనే ఉంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క బ్రిటిష్ వారు ఏం చేస్తున్నారంటే క్రైస్తవ మతాన్ని ఇబ్బడిముబ్బడిగా ప్రచారం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో డైరెక్టర్గా ఉన్నటువంటి మాంజెల్సు అనేవాడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్న డైరెక్టర్ మాంజెల్సు అనేవాడు ఏమంటాడయ్యా అనంటే, భారతదేశము ఒక చివరి నుంచి మరొక చివరి వరకు, భారతదేశాన్ని మొత్తాన్ని ఒక చివరి నుంచి మరో చివరి వరకు భారతదేశాన్ని మొత్తాన్ని క్రైస్తవీకరించడానికే మేము ఇక్కడికి వచ్చాము అని తెలియజేశాడు మాంజెల్స్. అదేవిధంగా ఏమని చెప్తారయ్యా అంటే, ఈ యొక్క మరి చార్టర్ యాక్ట్ ప్రకారం తీసుకొని వచ్చి వీళ్ళు భారతదేశంలో గతంలో ఒక చట్టం ఉండే, భారతీయ వారసత్వ చట్టము అనేది, అంటే ఇండియన్ హెరిటేజ్ యాక్ట్ అనేది ఉండే. ఇండియన్ హెరిటేజ్ యాక్ట్ ప్రకారం ఏమిటయ్యా అనంటే, ఎవరైనా మన ఒక మతంలో ఉన్నవారు వేరే మతాన్ని తీసుకున్నట్లయితే వాళ్లకు తమ తల్లిదండ్రుల తరపు నుంచి వచ్చేటువంటి వారసత్వపు ఆస్తి దక్కదు. ఏది తమకు తండ్రి నుంచి వచ్చే, జనరల్గా తండ్రి నుంచి కొడుకులకు ప్రాపర్టీ అనేది వారసత్వంగా వస్తుంది. కానీ ఎవరైతే ఈ యొక్క ఏదైతే మరి మతంలో ఉన్నారో ఆ మతం వాళ్ళు వేరే మతాన్ని స్వీకరించినట్లయితే తమ తండ్రి నుంచి వారికి సంక్రమించవలసినటువంటి ఆస్తి సంక్రమించదు అనేది ఉన్నది. కానీ 1953 నాటికి 56లో ఈ యొక్క ఇండియన్ హెరిటేజ్ యాక్ట్ని దీంట్లో మార్పులు చేస్తూ బ్రిటిష్ వారు ఏమని చెప్తారయ్యా అంటే, ఒక మతం నుంచి వేరే మతాన్ని తీసుకున్నా కూడా తల్లిదండ్రుల నుంచి సంక్రమించేటువంటి వారసత్వపు ఆస్తి లభిస్తుంది అని చెప్పడం జరిగింది. అంటే దీన్ని క్రైస్తవ మతంలోకి రావడానికి ప్రోత్సహించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే, గతంలో హిందూ మతంలో ఉన్నావు, నువ్వు క్రైస్తవ మతాన్ని తీసుకుంటే నీకు తండ్రి తరపు నుంచి వచ్చే ఆస్తి రాదు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, నువ్వు ఏ మతాన్ని తీసుకున్నా కూడా తండ్రి తరపు నుంచి వచ్చే వారసత్వ హక్కు ఉందని చెప్పడం వల్ల అనేక మందిని క్రైస్తవ మతంలో లాగటానికి ప్రయత్నం చేసిన విషయాన్ని చూస్తాము. అదేవిధంగా చూసినట్లయితే ఇప్పుడు ఈ చట్టం ప్రకారం క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసుకుంటే తప్పేం లేదు, చేసుకోవచ్చు. కానీ ఈ క్రైస్తవ మతాన్ని అధికారిక మతంగా ప్రచారం చేసుకునే సందర్భంలో భారతదేశ మతాలని ఘోరంగా అవమానిస్తూ తమ యొక్క మతం మాత్రమే గొప్పది అనే విషయాన్ని చెప్తూ ఈ యొక్క మతాలను తక్కువగా చూడడాన్ని ఇక్కడ మతాల వాళ్ళు వ్యతిరేకించటము జరిగిన విషయాన్ని చూస్తాము. అదేవిధంగా చూసినట్లయితే ఇప్పుడు ఇలాంటి యొక్క అంశాలు ఈ యొక్క కాలంలో ఉన్నట్టు దీన్ని, అందుకనే ఈ యొక్క సాంఘిక పరంగా మతపరమైన విషయాల్లో కూడా భారతీయులు బ్రిటిష్ వారిని వ్యతిరేకించటము జరిగింది. తర్వాత చూసినట్లయితే సైనిక కారణము చూస్తాం. అంటే మిలిటరీ కాజెస్. వాట్ ఆర్ మిలిటరీ కాజెస్ ఫర్ రివోల్ట్ ఆఫ్ 1857 రివోల్ట్ అంటే దీంట్లో చూడండి సైనిక కారణాలు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే సైనిక కారణాలలో చూస్తే మరి ఏమిటి సైనిక కారణాలు? ఇప్పుడు దీంట్లో కార్ల్ మార్క్స్ చెప్పినట్లు, కార్ల్ మార్క్స్
కార్ల్ మార్క్స్ ఏమంటారయ్యా అనంటే, భారతదేశంలో బ్రిటిష్ వారు భారతీయులతో కూడిన సైన్యంతో భారతదేశాన్నే కంట్రోల్ చేస్తున్నారు. భారతదేశంలో బ్రిటిష్ వారు భారతీయులతో కూడిన సైన్యంతోనే భారతదేశాన్ని నియంత్రిస్తున్నారు అని చెప్పిన విషయాన్ని చూస్తాం. అంటే మనమే మన దేశాన్ని బ్రిటిష్ వారి ఆధీనంలో ఉంచుతున్నాము, అంటే పరదేశంలోకి మనమే పోతున్న విషయాన్ని చెప్పాడు కార్ల్ మార్క్స్. దీని ప్రకారం చూస్తే ఇప్పుడు సైన్యము ఇన్ జనరల్గా చూస్తే బ్రిటిష్ వారి సైన్యంలో మన యొక్క భారతీయ సైనికులేమో 4 ఉంటే బ్రిటిష్ వారి సైనికుడు ఒకడు ఉంటాడు. అయితే ఇది రేషియో. ఈ రేషియోలో ఒక విషయం ఏమిటయ్యానంటే 4:1 రేషియో. 4:1 రేషియోలో మనము భారతీయున్నేమో ఇప్పుడు ఒకేసారి బ్రిటిష్ వాడిని భారతీయుని సైనికులు ఒకేసారి అపాయింట్ చేసేటప్పుడు బ్రిటిష్ వాడినేమో సోల్జర్ అంటారు, అదే భారతీయునేమో సిపాయి అంటారు. సిపాయి అంటే తక్కువ చేసి చూపెట్టడం. ఒకేసారి రిక్రూట్మెంటు సైన్యంలో బ్రిటిష్ వాడిని భారతీయుని తీసుకునే సమయంలో భారతీయ సైనికున్నేమో సిపాయిగా తక్కువ వానిగా చూపుతూ బ్రిటిష్ వాడినేమో సోల్జర్గా అని చెప్పడము మరి వల్ల మన యొక్క సోల్జర్ అని చెప్పడము, దీంతో ఇతన్ని ఎక్కువ సూచించడము భారతీయ సైనికులు దీన్ని వ్యతిరేకించారు. సరే, అయినా కూడా సైన్యంలో మన వాళ్ళు అంటే సిపాయిలు 4, ఈ యొక్క సోల్జర్స్ 1% ఉన్నారు. అంటే అబౌట్ మన భారతీయ సైన్యంలో 2,65,000 మంది పైచిలకు భారతీయ సైనికులు ఉన్న విషయాన్ని చూస్తాము. అదేవిధంగా చూసినట్లయితే ఇప్పుడు భారతీయ సైన్యం ఎక్కువగా ఉంది. భారతీయులంతా కూడా మరి సైన్యంలో ఉన్నారు. వీళ్ళతోటే మనం కంట్రోల్ చేస్తున్న సందర్భము. కాగా ఇప్పుడు ఏం చేశాడు, 1850వ సంవత్సరంలో ఈ యొక్క బ్రిటిష్ వాడు అంటే డెలౌసీ ఒక నూతనమైన విధానాన్ని సైన్యంలోకి తీసుకురావటం జరిగింది. దాన్నే ఏమంటారయ్యా అనంటే దీంట్లో రిలీజియస్ డిసెబిలిటీస్ యాక్ట్గా మనం చూస్తాం. అంటే రిలీజియస్ డిసెబిలిటీస్ యాక్ట్. ఈ చట్టం ప్రకారం ఏమిటయ్యా అనంటే రిలీజియస్ డిసెబిలిటీస్ యాక్ట్ ప్రకారం చూసినట్లయితే ఈ చట్టం ప్రకారం చూస్తే చాలా ఏమిటి ఈ చట్టం ప్రకారం అంటే భారతదేశంలోని సైనికులు ముస్లిం సైనికులేమో గడ్డాన్ని పెంచుకోకూడదు అని, హిందూ సైనికులేమో బొట్టు పెట్టుకోకూడదని దీంట్లో ఈ చట్టం ప్రకారం తీసుకొచ్చారు. జనరల్గా హిందువులో మతపరమైన అంశం అది బొట్టు పెట్టుకోవడం అనేది. బొట్టు పెట్టుకోవడం వల్ల వానికి ఏమవుతుంది, ఇప్పుడు ఒక సైనికుని యొక్క సామర్థ్యాన్ని చూడాలి కానీ వాని ఆచారాన్ని చూడడం ఏమిటి. ఇక్కడ భారతీయ సైనికుడు అంటే హిందువు బొట్టు పెట్టుకోవడాన్ని నిషేధిస్తుంది. అదేవిధంగా ఈ చట్టం ముస్లిము గడ్డాన్ని పెంచుకుని వాళ్ళకు వారసత్వంగా లేకపోతే వాళ్ళ యొక్క మతాచారం ప్రకారం ఇస్లాం మతాచారం ప్రకారం గడ్డాన్ని పెంచుకుంటారు. దానికి వీనికి సంబంధం ఏంది? ఈ 2 అంశాలు అంటే ఈ చట్టం ద్వారా ఆ 2 విషయాలను చెప్పడం వల్ల హిందువులు ముస్లింలు కూడా వ్యతిరేకించటము జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే 1856 నాటికి అంటే అప్పుడు లార్డ్ కానింగ్ వచ్చాడు, డెలౌసీ పోయాడు. ఈ లార్డ్ కానింగు అనేవాడు మరొక చట్టాన్ని తీసుకొచ్చాడు. ఈ చట్టం ప్రకారం ఏమంటే జనరల్ సర్వీసెస్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్. జనరల్ సర్వీసెస్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్ 1856 అంటారు. దీన్ని సామాన్య సేవా నియుక్త చట్టము అంటారు.
సామాన్య సేవా నియుక్త చట్టము అంటారు. ఈ చట్టం ప్రకారం